అందరికీ. మీరు చూస్తున్నది చిన్ని ఆనందాలు యూట్యూబ్ ఛానల్. జీవితంలో చిన్న చిన్న సంతోషాలను మీతో పంచుకునే నా ఛానల్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మలేషియా ట్రిప్ పార్ట్ 2. పార్ట్ 1 చూడకపోతే తప్పకుండా ఫస్ట్ అది చూడండి, బికాస్ ఇది పార్ట్ 1 కంటిన్యూషన్. సో మన జర్నీ లంకావి నుంచి కౌలాలంపూర్కి స్టార్ట్ అయింది. ఫ్లైట్ జర్నీ చాలా స్మూత్గా ఉంది. కౌలాలంపూర్ రీచ్ అయ్యాక సైట్ సీయింగ్ కంటిన్యూ చేశాము. ఆ టైంలో ఏషియన్ సమ్మిట్ జరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ అనేది చాలా హెక్టిక్గా ఉంది. నెక్స్ట్ వీ విజిటెడ్ వన్ ఆర్ట్ ప్లేస్. అక్కడ పీపుల్ అనేవి హ్యాండ్ డ్రాయింగ్ డిజైన్స్ వేస్తున్నారు. క్లాత్, స్కార్ఫ్, దుప్పటాస్, ఇలా డ్రెస్సెస్ మీద కూడా పెయింట్ చేస్తున్నారు. వర్క్ అయితే చాలా డీటెయిల్డ్గా ఉంటుంది, బట్ ప్రైస్ అయితే కొంచెం హైగా ఉంటుంది. ఒక చిన్న స్కార్ఫ్ కూడా 3000 రూపీస్ వరకు ఉంది మన ఇండియన్ కరెన్సీలో. సిల్క్ మిక్స్, ప్యూర్ కాటన్, ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ మెన్షన్ ఏంటంటే మలేషియాలో ఎక్కడ చూసినా కానీ డురియన్ ఫ్రూట్ అనేది ఫేమస్. స్మెల్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం యూనిక్గా ఉంటుంది. నెక్స్ట్ ఎవైటెడ్ ప్లేస్ ఏంటంటే పెట్రోనస్ ట్విన్ టవర్. ఇది మలేషియా సింబల్ అని అంటారు. ఈ టవర్స్ టోటల్ 86 ఫ్లోర్స్ ఉన్న ట్విన్ స్కై స్క్రాపర్. విజిటర్స్కి 84th నుండి 86th వరకు యాక్సెస్ ఉంటుంది. వీడియో అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయాను. నెక్స్ట్ నేషనల్ మాన్యుమెంట్ కూడా విజిట్ చేశాము. అక్కడ సరౌండింగ్స్ కానీ లేదంటే పీస్ఫుల్ వైబ్ ఉంది. ఈ మధ్యలో అన్నీ చూసుకుంటూ వెళ్ళాము, చిన్న చిన్న ప్లేసెస్ అన్నీ. ఇక్కడ నార్మల్గా క్యాబ్ యాక్సెస్ కాకుండా బస్సులో కనుక మనము సైట్ సీయింగ్ అంతా కవర్ చేయాలనుకుంటే టూరిస్టులకు అయితే కనుక ఒక 100 రింగెట్స్ వరకు ఉంటుంది. వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ అయితే కవర్ చేస్తారు. సో ఈవినింగ్ హోటల్కి వెళ్ళిపోయి మాన్యుమెంట్ ప్లేస్ చూసిన తర్వాత కేఎల్ టవర్ నైట్ వ్యూ కోసం రెడీ అయ్యి వెళ్దామని అనుకున్నాము. కేఎల్ టవర్ నైట్ వ్యూ చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఈ ఫౌంటైన్స్ ఇవన్నీ కవర్ చేసి అరౌండ్ 7 ఆ టైంకి మేము హోటల్కి రీచ్ అయిపోయేలాగా వెళ్ళాము. సో దట్ 9:30 వరకు కేఎల్ టవర్ ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత లేజర్ లైట్ షో వేస్తారు, తర్వాత క్లోజ్ అయిపోతుంది 11 o'clock అలాగా. సో ఈ టవర్ హైట్ 421 meters ఉంటుంది. మలేషియాలోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అబ్జర్వేషన్ పాయింట్ అనమాట. మేము వెళ్ళిన టైంలో సిటీ నైట్ లైట్స్తో గ్లోయింగ్గా ఉంది. గ్లాస్ డెక్ ఎక్స్పీరియన్స్ అయితే సింపుల్గా మస్ట్ విజిట్ అని చెప్తాను. గ్రౌండ్ విజిబిలిటీ లేకుండా ఎయిర్లో నించున్నట్టుగా ఉంది ఫీలింగ్. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ట్రిప్లో. యాక్చువల్గా 2 గ్లాస్ డెక్స్ ఉన్నాయి. ఒక సైడ్ నుంచి చూస్తే పెట్రోనస్ ట్విన్ టవర్ మంచిగా కనిపిస్తుంది వ్యూ. నెక్స్ట్ సైడ్ నుంచి చూస్తుంటే వేరే టవర్ కనిపిస్తుంది. అది ఇంకా మనకి టూరిజంకి యాక్సెస్ లేదంట, ఇంకా స్టిల్ గ్రౌండ్ వర్క్ అనేది జరుగుతూ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. బాతు కేవ్స్ అండ్ జెంటింగ్ హైలాండ్స్ చూద్దామని అనుకున్నాం ఈరోజు. సో జెంటింగ్ హైలాండ్స్ సీరియస్గా చెప్పాలంటే ఇంకొక ప్రపంచము. దాన్ని చైనా పర్సన్ ల్యాండ్ లీజ్కి తీసుకొని అదంతా డెవలప్ చేశారంట. రోడ్స్ కానీ లేదా అక్కడున్న ఏవైతే ఉంటాయో ప్లేసెస్ అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చిన్న డ్రాయింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటే ట్రై చేశాను. బాతు కేవ్స్ నుండి వెళ్ళేటప్పుడు జెంటింగ్ హైలాండ్స్కి మధ్యలో ఈ ప్లేస్ని విజిట్ చేశాము. అక్కడ నార్మల్గా టూరిజమ్స్ ఎవరైతే వస్తారో టూరిస్టులు విజిట్ చేయడానికి వాళ్ళకి ఇస్తారంట సింపుల్గా డ్రా చేయమని చెప్పి. సో ఒక చిన్న బ్లాక్ అనేది మనం ఫిల్ చేయొచ్చు. సో అది అక్కడ ట్రై చేశాను. దాని తర్వాత స్టార్ట్ అయిపోయి జెంటింగ్ హైలాండ్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 1 hour అలా పట్టింది. కొంచెం ఘాట్ రోడ్ ఉంది. సో నాసియా కానీ లేదంటే వామిటింగ్ సెన్సేషన్ లేకుండా కొంతసేపు అయితే పనుకున్నాను. వన్స్ రీచ్ అయిపోయిన తర్వాత కేబుల్ కార్ టికెట్స్ ఆల్రెడీ ఉన్నాయి, బుక్ చేసుకున్నాము. సో కేబుల్ కార్ మధ్యలో కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. ఆ పాయింట్స్ దగ్గర దిగి మనము మళ్ళీ చూడాలనుకుంటే ప్లేసెస్ చూసి స్టార్ట్ అయిపోవచ్చు. మస్ట్ క్యారీ స్కార్ఫ్ కానీ లేదంటే స్వెటర్ కానీ క్యారీ చేయాలి. చాలా అంటే చాలా చల్లగా ఉంది. సో మధ్యలో దిగిపోయి చింగ్సీ టెంపుల్ అని ఒక చైనా టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళి నార్మల్గా బయట వ్యూ అంతా చూసాము. ఫుల్గా వర్షం పడుతూ ఉంది. వెదర్ అయితే కొంచెం ప్రిడిక్ట్ చేయనట్టుంది ఆ జెంటింగ్ హైలాండ్స్లో మాత్రము. అక్కడికి వెళ్ళాము. తర్వాత అక్కడ నుండి మళ్ళీ జెంటింగ్ హైలాండ్స్కి వెళ్ళడానికి ఇంకొక కేబుల్ కార్తో అప్ వర్క్ అయితే వెళ్ళాము. అక్కడ ఇండోర్ థీమ్ పార్క్, అవుట్డోర్ థీమ్ పార్క్ ఇవన్నీ ఉన్నాయి. అమ్యూజ్మెంట్ పార్క్స్ ఎప్పుడు కామనే కదా అని టికెట్స్ అయితే తీసుకోలేదు. అక్కడ ఒక చాక్లెట్ షాప్ అయితే ఉంది. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, అవి తీసుకున్నాము. రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయాము. దెన్ నెక్స్ట్ డే ఓన్లీ కేఎల్సిసి ఎక్వేరియం మాత్రమే ఉంది. అది కూడా ఎగ్జాక్ట్గా ఏషియన్ సమ్మిట్ పక్కనే ఉంది. సో కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అంతా చేసుకొని కేఎల్సిసి ఎక్వేరియం చూసాము. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. 1 hour అలా పట్టింది. అండ్ నెక్స్ట్ డే ఇంకా మాకు ఏం విజిట్ చేయడానికి కూడా ప్లేసెస్ ఏం లేదు. సో మోస్ట్లీ అన్నీ కవర్ చేసేసాము. సో అదే రోజు ఈవినింగ్ అయితే మేము రిటర్న్ చేసుకున్నాము.
ఓవరాల్ ఈ మలేషియా ట్రిప్ అయితే చాలా మెమరబుల్గా ఉంది. ఎవ్రీథింగ్ వెంట్ యాజ్ ప్లాన్. ఎలాంటి రష్ లేదు, ఎలాంటి స్కిప్ లేదు, ప్లేసెస్ కానీ స్మూత్గా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ మలేషియా ట్రిప్ పార్ట్ 2. ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ పార్ట్ 1, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.